మీరు ప్రార్థించారు కదా, మీరు ఆయన కొరకు కనిపెట్టుకున్నారు కదా, ఆయన పాదాలు పట్టుకొని గోజాడుతున్నారు కదా, ప్రతికూల పరిస్థితుల్లో అనుకూల పరిస్థితుల్లో ఆయన సన్నిధిని మీరు వెతుకుతున్నారు కదా. మరి ముఖ్యముగా ఉదయకాల సమయంలో నిద్రను చంపుకొని పనులన్నిటిని పక్కన పెట్టి దేనికో మనం ఈ సమయాన్ని వెచ్చిస్తే ఏదో రకమైన ప్రతిఫలాన్ని మనం చూస్తాం. కానీ ఈ సమయాన్ని మనం దేవునికి అర్పిస్తున్నాం, ఈ సమయాన్ని దేవునికి ప్రత్యేకంగా కేటాయిస్తున్నాం. ఈ సమయానికి దేవునికి మనం ప్రథమ స్థానం ఇస్తున్నాం. అందుని బట్టి దేవుడిస్తున్న వాగ్దానం, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. గట్టిగా చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన నా మొర ఆలకించి, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. ఏమంటున్నాడు? మొర ఆలకించి జిగట్టు గల దొంగ ఊబి, నాశనకరమైన గుంట. తెలియదు ఊబి అంటే ఏంటంటే బురదలాగా కనబడుతుంది, చిన్నదిలాగా కనబడుతుంది. చిన్నదంటే ఏం లేదులే అనిపిస్తుంది, ఏం లేదులే అనిపిస్తుంది. చాలా మంది ప్రేమ అనే ఉచ్చు ఒక ట్రాప్, అదొక ఊబి. వెళ్తారు, అందరికి ఉన్నారు కదా నాకు ఉంటే మంచిది, అందరితో అందరూ మాట్లాడుతున్నారు కదా నేను కూడా మాట్లాడితే మంచిది, అందరూ ప్రేమిస్తున్నారు కదా నేను కూడా ప్రేమిస్తే మంచిదని వెళ్తారు. అదొక ఊబి. ఎప్పుడైతే అది మనకి చాలా తేటగా కనిపిస్తుంది, అందరూ చేస్తున్నారు మనం చేస్తున్నాం, అందరూ వెళ్ళారు మనం కూడా వెళ్తున్నాం అని వెళ్తారు. ప్రేమ అనే ఉచ్చులో పడిపోతారు, మద్యం అనే ఉచ్చులో పడిపోతారు. స్నేహితులందరూ కూర్చొని తాగుతారు, ఏముంది కదా అని అందరు తాగుతున్నారు, మనం తాగితే తప్పేంటి అని వెళ్తావు, దానికి బానిసమైపోతావు. అదొక ఊబిలాగా నిన్ను బయటికి తీసుకొని రాలేదు. డ్రగ్స్కి బానిస అయిపోతావు, అది లేకపోతే నీకు నిద్ర పట్టదు. పోర్నోగ్రఫీకి బానిస అవుతావు, అది లేకపోతే నీకు నిద్ర పట్టదు. చాలా మంది చాలా వాటికి బానిస అవుతుంటారు, వ్యభిచారానికి బానిస అవుతుంటారు, దాని నుంచి బయటికి రాలేదు. ఏ విషయంలోనైనా నువ్వు ప్రారంభించేటప్పుడు దేవుడు మీతో ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో అయినా మీరు ముందుకు వెళ్తున్నప్పుడు, మీరు ప్రారంభించేటప్పుడు దేవుడు అంటున్న ఆ యొక్క మీరు దేవుని భయం మీలో ఉంటే ఖచ్చితంగా మీరు పడిపోవడానికి ఆస్కారాలు లేవు. ఎప్పుడైతే ఏమీ కాదులే, ఏముందిలే, చిన్నదే కదా, కొంచెమే కదా, సినిమాలు చూస్తే తప్పేంటి, సీరియల్ చూస్తే తప్పేంటి, సినిమాలు చూస్తే తప్పేంటి, సీరియల్ చూస్తే తప్పేంటంటే, సినిమాలు చూసినప్పుడు సినిమాలో నీకు లవ్ సీన్స్ కనపడతాయి, సినిమాలో ఆ ప్రేమ యొక్క దృశ్యాలు నీకు కనబడుతుంటాయి. వాటిని చూసినప్పుడు నిజ జీవితంలో వాటిని నేను చేయాలి, నిజమే కదా, నాకు కూడా ఒకరు ప్రేమించేవారు ఉంటే బాగుండు కదా. కానీ అది జిగట్ గల దొంగ ఊబి అని మనం మర్చిపోతాం. తెలీదు వాళ్ళు ప్రార్థనా పరులైనా, వారెంత భక్తి కలిగిన వారైనా ఒక్కసారి చిక్కుకున్నారంటే చాలా డేంజర్, బయటికి రాలేరు. ఊబిలో చిక్కుకుపోతే ఏమవుతుందో తెలుసా? మనం బయటికి రావాలని ప్రయత్నించే కొద్ది లోపలికి వెళ్తాం, మనం కాళ్ళు కదిలించే కొద్ది లోపలికి వెళ్తాం, పైకి రా. అట్లనే మనం బయటికి వద్దామని ప్రయత్నించే లోపు అపవాది మనల్ని లేదా అవతల వ్యక్తిని మృంగివేసే ఆ యొక్క ప్రమాదం ఉంది. అవతల వ్యక్తో యువతల వ్యక్తో చనిపోయే ప్రమాదం ఉంది. అవతల వ్యక్తో యువతల వ్యక్తో భయంకరమైన పోరాటాలు జరిగించే ఆ యొక్క ప్రమాదం ఉంది. అట్లాంటి ఊబిలో నుండి, అది అట్లాంటి ఊబైనా, ప్రేమ అనే ఊబి కావచ్చు, మద్యం అనే ఊబి కావచ్చు, భార్యాభర్తలు విడిపోయిన స్థితిలో ఏముంది నేను బ్రతకగలుగుతా అనుకుంటాడు, భార్య వెళ్ళిపోయింది, ఏముంది నేను బ్రతకగలుగుతా అనుకుంటాడు, నేను వేరే ఆయనతో వెళ్ళిపోయినా సరే నేను బ్రతకగలుగుతాను అనేసి అనుకుంటుంది భార్య. దొంగ ఊబి అని తెలీదు, నాశనకరమైన గుంట అని తెలీదు, ఆ గుంటలో పడిపోతే బయటికి రాలేమని తెలీదు. ఇలానే కుటుంబాలు విడిపోతున్నాయి,
ఈ గుంటలో పడే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఈ గుంటలో పడి జీవితాలు పతనమైపోతున్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు దేవుని భయం ఉండాలి నాన్న. ఈ అంత్య దినాలలో దేవునితో గడిపే అనుభవం ఉండాలి నీకు. లేకపోతే నువ్వు మధ్యలోనే నశించిపోయే అవకాశం ఉంది. ఈ లోకం నిత్యము ప్రతి క్షణము పాపము మనల్ని వెంటాడుతుంటది, కోరికలు మనల్ని వెంటాడుతుంటాయి, శరీర కార్యాలు జరిగించాలని ఆశపడుతుంటాయి. కొన్నిసార్లు శరీరం డామినేట్ చేసినప్పుడు ఈ ఊబిలో పడిపోతుంటా. ఒక వ్యక్తి మారాలంటే అది దేవుని కృప మాత్రమే. ఒక వ్యక్తి తాగుని ఆ వ్యక్తికి బయటికి, అందుకే ఈ వాక్యం దేవుడు ఎందుకు బయటికి తీసుకొస్తాడనే వాక్యమే, దేవుడు బయటికి తీసుకొస్తాడనే మాటకు నిదర్శనమే ఇది. ఒక వ్యక్తి ఒక పాపానికి బానిస అయిపోయినప్పుడు ఏ వ్యక్తి కూడా ఆ బిడ్డను బయటకు తీసుకురాలి. స్నేహితులు మద్యానికి బానిస ఇంత అవ్వకముందు నువ్వేం మనిషివిరా, నువ్వు అసలు మనిషివేనా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తాగుతావు అని ప్రోత్సాహపరుస్తారు. ఒకనొక దినాన నువ్వు తాగుడికి బానిస అయిపోయి జీవితం అంతా పాడు చేసుకున్న తర్వాత అదే ప్రజలు అంటారు నువ్వు తాగుబోతుంటారు, అదే ప్రజలు అంటారు నువ్వు తిరుగుబోతుంటారు, అదే ప్రజలు అంటారు వీడి కుటుంబాన్ని చూసుకోలేని అసమర్థుడు, వీడి బ్రతికి వేస్ట్, నువ్వు కనబడితే పక్కకు వెళ్ళిపోతారు. ఫస్ట్ లోనేమో నీకు అలవాటయ్యేంత వరకు వారు నిన్ను ప్రోత్సాహపరుస్తూ ఉంటారు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, జిగటి గల దొంగ ఊబిలో నుంచి మీరు బయటకు రావాలి. నాశనకరమైన గుంటలో నుంచి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొని రాబోతున్నాడు. జిగటి గల దొంగ ఊబిలో నుండి ఆయన మిమ్మల్ని పైకెత్తబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడ మీరు చిక్కుకున్నా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏ నాశనకరమైన గుంటలో, ఏ జిగటి గల దొంగ ఊబిలో, ఎట్లాంటి పరిస్థితిలో మీరు చిక్కుకున్నా దేవుడు మీకు విడుదల ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు విడుదలిస్తాడంటే ఆయన కొరకు సహనంతో కనిపెట్టుకోవాలి, ఆయన కొరకు సహనంతో కనిపెట్టుకోవాలి. పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించే విధంగా నువ్వు జయించడం చాలా కష్టం. కానీ మొదటి అడుగు నీదిగా ఉంటే ప్రతి అడుగులో దేవుని సహాయం నువ్వు పొందుకుంటావు. ఆయన తర్వాత అంటున్నాడు, బయటికి తీసుకురావటమే కాదు కానీ మరలా నిన్ను ఇసుకలో నిలబెట్టట్లే, మరలా నిన్ను ఆ యొక్క బురదలో నిలబెట్టట్లేదు, మరలా నిన్ను అదే ప్లేస్ లో నిలబెట్టట్లేదు, కానీ నిన్ను ఉన్నత శిఖరమైన బండ మీద నిన్ను నిలబెడుతున్నాడు, బండ మీద నిన్ను నిలబెడుతున్నాడు, బండ మీద నిలబెట్టి నీ అడుగులను స్థిరపరచబోతున్నాడు, నీ అడుగులను స్థిరపరచబోతున్నాడు.